అయ్యగారు ఇప్పుడే కోళ్ళకు నీళ్ళు పెట్టినా ఇంకా దానేసిన కొంచెం పని ఉంటే ఇక్కడికి వచ్చిన అయ్యగారు. ఏంటి అయ్యగారు అంతా కులాసానేనా? అవునా, నాన్నగారికి హెల్త్ బాగాలేదు. ఈసారి కోళ్ళు ఎప్పుడు పంపిద్దాం? అయ్యగారు ఈసారి మస్తు కోళ్ళు వెళ్ళినాయి అయ్యగారు. ఈసారి మస్తు డబ్బులు వస్తాయి మనకి. అయ్యగారు జర నా జీతం జర పెంచండి అయ్యగారు. మీరు ఎలాగైనా చెప్పి, నాన్నగారు ఎంత చెప్పినా పెంచట్లేదు, మీరైనా కొంచెం చెప్పండి అయ్యగారు. పెంచుతూనే ఉన్నాడు జీతం నాన్నగారు. నాన్నకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఎక్కువ పైసలు అవుతున్నాయి. ఈసారి డబ్బులు లేవు. సరే అయ్యగారు సరే, ఈ పని చేసి ఎన్ని కోళ్ళు పోతాయో చెప్తా, పోదాం కోళ్ళు షిప్మెంట్ చేద్దాం. ఇలా అయ్యా హాస్పిటల్లో అన్నే చెప్తాను గారికి. ఇంత జీతం పెంచమంటే సచ్చి ఊరుకుంటాను. దేవుడా వీళ్ళు నాశనం అయిపోవాలి, ఇంత జీతం పెంచమంటే పెంచుతాను. అరే ఇంత లాభాలు వస్తే గిత్త డబ్బులు ఏమంటే ఇయ్యారు. నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. అయ్యగారు ఏదో కాపీ తీసుకొస్తుండేంది, ఏం కాపీ అది? నాన్నకి హెల్త్ బాగాలేదు, అన్ని ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది. కోళ్ళ పరంగా ఇట్లా అమ్మేస్తాం. నువ్వు ఎక్కడన్నా పని చేసుకుంటే మంచిది. ఏంటి కోళ్ళ ఫారం అమ్మేస్తుర్రా? నేను వేరే దగ్గర పని చూసుకోవాలా? మంచిగా జీతం ఇచ్చి నన్ను కాపాడే అయ్యగారిని ఖరాబ్ కావాలని కోరుకున్నా, నాశనం కావాలని కోరుకున్నా. ఆ దేవుడిని అడిగిన నాశనం కావాలి మా అయ్యగారని. చెట్టునిచ్చే నీడనే కూలగొట్టుకున్నట్టు మా అయ్యగారు నాశనం కావాలని మొక్కుకున్నా. అనుకున్నట్టే అయ్యిండు అయ్యగారు. మరి అయ్యగారే అయితే నేనేమైనా, నేను కూడా నాశనమైనా. నేను ఇంత పెద్ద తప్పు పని చేసిన. కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కున్నట్టు అయిపోయింది నా బతుకు. ఇప్పుడు నేను ఏడికి పోవాలి, ఏడ పని చేసుకోవాలి? నిమ్మలంగా పని చేసుకొని డబ్బు సంపాదించుకుంటుంటా. నేను నా యజమానినే తిట్టుకుంటే ఇప్పుడు ఎంత కష్టం వచ్చే నాకు. నా యజమాని నాశనం అయితే నేను కూడా నాశనం అయితే అని నాకు కూడా అర్థం కాకపోయా. ఇప్పటికైనా అయ్యగారు చల్లంగా ఉండాలని కోరుకోవాలి. నా జీవితమే ఆగమైపోయాయి. చెట్టునిచ్చే నీడనే కూలగొట్టుకున్నట్టు అయిపోయింది నా బతుకు. ఆ దేవుణ్ణి నాశనం కావాలని మొక్కొద్దు ఎప్పుడు కూడా. అయ్యగారు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేటోని. అత్యాశపడి డబ్బుల కోసము ఇంకా అయ్యగారిని నాశనం కావాలని కోరుకున్నందుకు నాకు తగిన శాస్తి అయ్యింది. ఉన్న దాంట్లో తృప్తిగా బతకక లేని దానికి ఆశపడి. దేవుడా మా అయ్యగారు ఎట్లయినా మంచిగా అయ్యేటట్టు ఆశ్రయించు స్వామి. మళ్ళీ మా అయ్యగారు చల్లంగా ఉండి నన్ను కాపాడితే అదే 10,000.